చిన్నబాబు కచేరీ చాలా బాగుందయ్యా. బాబు పాట ఒకసారి విన్నాడో లేదో, నా కొడుకు కూడా ఆ పాటే పాడుకుంటూ గెంతుతూ ఇంటికి వెళ్ళాడు బాబు. మీ అబ్బాయి కూడా సంగీతం అంటే ఇష్టమా? అవును బాబు, ఊళ్ళో పాటల మైకి పెడితే చాలు, మా వాడికి ఇక తిండి నీళ్లు అక్కర్లేదు, అక్కడే కాలం గడిపేస్తాడు. పైపెచ్చి ఈ మధ్య సంగీతం నేర్చుకుంటాను కూడా గొడవ పెట్టేస్తున్నాడు బాబు. సంగీతం మీద ఆ కుర్రాడికి ఆసక్తి కలగటం పూర్వజన్మ సుకృతం. అందుచేత అతని అభిరుచి చంపకు. తప్పకుండా సంగీతం నేర్పించు. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. వాడికి ఎలాగూ తల్లి లేని లోటు నేను తీర్చలేను. కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచమ్మా టెలిగ్రామ్? బాబు గారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట రంగయ్య. వాడికి తల్లి లేని లోటు నేను ఎలాగూ తీర్చలేను. కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు